నానా ఎవరివే నువ్వు? ఈ ఇంటితో ఏం సంబంధం ఉందని నువ్వు ఇక్కడికి వచ్చావు? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. అయినా చెర్రి నీకు బుద్ధి లేదా? చొచ్చిన శవాన్ని తీసుకురావడానికి? నువ్వు ఆపు. అసలు నువ్వు ఆగు చెర్రి. చూడు నక్షత్ర, ఈరోజు నేను నీతో గొడవపడ్డానికి రాలేదు. నీకు నీ అమ్మ పంచిచ్చిన రక్తం ఎంత కసాయ రక్తమో నిరూపించడానికి వచ్చాను. మర్యాదగా అడ్డు తప్పుకోను. నువ్వే మర్యాదగా వెనక్కి వెళ్ళు. ఏయ్, నీతో నాకు మాట్లాంటే? నానా నానా ఏయ్ నానా ఏయ్, ఏంటే నువ్వు మా అమ్మ గురించి నిరూపించేది? ఇవ్వవే. 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 డాడీ, నానా, నానా. ఏమైంది నక్షత్ర? నన్ను కొట్టింది డాడీ. నువ్వు నా పగవాడి ఇంటి దానివి అంటే నువ్వు కూడా నా శత్రువే. అలాంటి నీకు నా కన్న కూతుర్ని కొట్టే హక్కు ఎవరిచ్చారు? నాన్న, ముందు నేను చెప్పేది వినండి నాన్న. నోర్మై నోర్మై నోర్మై. ఎవరే నీకు నాన్న? నువ్వు చెప్పడం కాదు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా కూతుర్ని కొట్టే హక్కు నీకెవరిచ్చారు? నాన్న, ఈ కెమెరాలో ఉన్న వీడియో చూస్తే ప్రతిదీ మీకే అర్థమవుతుంది నాన్న. ఏముంది కెమెరాలో? చాలా సంతోషం నాన్న. ఇప్పటికైనా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ కెమెరాలో మా అమ్మ శోభాచంద్ర ఎలా చనిపోయిందో ఉంది. ఎవరు చంపారో ఉంది. ఇన్నాళ్ళు మీరు దేవత అంటూ అపూర్వ పిన్నిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారే, ఆ దేవత ఎంత పెద్ద రాక్షసో ఈ కెమెరా మీకు చూపిస్తుంది నాన్న. అంటే నీ ఉద్దేశం ఏంటి? నా అపూర్వ నా ప్రాణమైన శోభని చంపిందంటావా? సాక్ష్యం ఉంది నాన్న, చూడు అంటున్నా కూడా ఇంకా మీకు నమ్మకం కుదరట్లేదా? అది ఆ అపూర్వ పిన్ని చేసే మాయ. ఆ మాయ మీ మనసుని కట్టేసింది నాన్న. ఏ మాయ నన్ను కట్టలేదు. తన మీదే నువ్వు నింద వేస్తున్నావు. నీ నింద నిజమై నా నమ్మకం వమ్మైతే నేను అపూర్వని చంపేస్తాను. నిందే అని రుజువైతే నీ ప్రాణం తీస్తాను. బావగారు, ముందా కెమెరాలో వీడియో చూడండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. ఏముంది ఇందులో? ఒక పాడైన కెమెరా తీసుకొచ్చి నన్నే మాయ చేయాలని చూస్తున్నావా? అయ్యో నాన్న, ఇందులో సాక్ష్యం ఉంది నాన్న. ఉంటే ఏమైంది? మాయమైపోయిందా? ఇంకా మోసం చేయాలని చూస్తున్నావా నన్ను? అయ్యో నాన్న, ఇదేదో రిపేర్ అయి ఉంటుంది నాన్న. నా మాట నమ్మండి నాన్న. అపూర్వ పిన్ని మా అమ్మని ఫ్యాక్టరీలో బంధించినట్టు
ఇందులో రికార్డ్ అయింది నాన్న. ఈ విషయం తెలియని కృష్ణప్రసాద్ మావయ్య ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కోసం అపూర్వ పిని చెప్పినట్టు ఫ్యాక్టరీ బయట నుంచి నిప్పు పెట్టారు. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను నిలువునా చీరేస్తాను. బావగారు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. భూమి అంతలా చెప్తుంది అంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. ఆ రోజు ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షి నేనే. బావగారు ఇప్పుడు కెమెరా పంచేకిపోవచ్చు, కానీ భూమి చేతిలో సాక్ష్యం ఉంది. నమ్మండి ప్లీజ్, భూమి మాట నమ్మండి. కొంచెం ఆలోచించండి బావగారు, ప్లీజ్ ఆలోచించండి. అవును బావా, అవును బావా, అవును బావా. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఆలోచించాల్సిన విషయమే. ఆలోచించాల్సిన విషయమే. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? అవును బావా, దేవత లాంటి అక్కని నేనే చంపానని నిన్నటిదాకా కేపీ నన్ను నిందించాడు. ఈరోజు భూమి నిందిస్తోంది. రేపా శారద కూడా ఆ వీడియో నేను చూశాను, ఏ అపూర్వే శోభన్ చంపింది అని నా మీద నిందేసిన వేయొచ్చు. ఆ తర్వాత గగన్ కూడా వచ్చి అదే మాట చెప్పినా నేను ఆశ్చర్యపోను బావా. ఎంతైనా వీళ్ళందరూ ఒకటేగా. నేను ఈ ఇంట్లో ఉంటే తిరిగి ఇంట్లో కాలు మోపలేనని భూమి భయపడుతున్నట్టుంది. నేనుండగా శారదని తనని ఒకటి కానివ్వనని కేపీ భయపడుతున్నట్టున్నాడు. అందుకే వీళ్ళందరూ నా మీద ఇంత పెద్ద నిందను మోపుతున్నారు బావా. అదే నేను లేకపోతే నిన్ను పిచ్చివాణ్ణి చేసి ఆ శారదని దాని పిల్లలతో సహా ఈ ఇంటికి తీసుకొచ్చి అందరూ కలిసిమెలిసి ఉండడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళు కలిసి ఉండడం కోసం నా అక్కని నేనే చంపుకున్నానన్న పెద్ద నింద నా మీద మోపడం అవసరమా బావా? వద్దు బావా, వద్దు. ఇన్ని మాటలు పడుతూ ఇంకా నేను ఈ ఇంట్లో ఉండడంలో అర్థం లేదు. వెళ్ళిపోతాలే బావా, వెళ్ళిపోతాను. నక్షత్ర పద, వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నావు అపూర్వ? ఎవరో ఏదో అన్నారని వెళ్ళిపోతే వెళ్ళిన ప్రతి చోట ఎవరో ఏదో అంటూనే ఉంటారు. ఎవరో అంటే నేనెందుకు వెళ్తాను బావా? అంటున్నది మన భూమే కదా. భూమి నా కూతురే కాదు, తను ఎప్పుడో చచ్చిపోయింది.